హాయ్ ఎవ్రీవన్, అస్సలం అలైకుమ్. వెల్కమ్ టు నోషి లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే ఇంకొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో అదేందని అనుకుంటున్నారా? పన్నీర్ బుర్జీ అండి. సో రీసెంట్గా మాకైతే పన్నీరు కర్రీ చేసిన తర్వాత నాకైతే చాలా నచ్చింది అనమాట. సో బాగా వైరల్ అవుతుంది పన్నీర్ బుర్జీ అని. సో నేనైతే పన్నీర్ ఎట్లా కట్ చేశాను అనేది అయితే వీడియో తీయలేదు, సారీ అండి. నేను వీడియో అసలు ఆన్ చేసి మర్చిపోయాను ఫస్ట్. సో జస్ట్ కర్రీ చేసే వరకు అయితే చూపిస్తున్నాను. ఈసారి అయితే పక్కా మొత్తం చూపిస్తాను. సో ప్లీజ్ స్కిప్ అయితే చేయొద్దు, లాస్ట్ వరకు చూసేయండి. చాలా టేస్టీగా ఉంది యమ్మీగా. సో ఫైనల్గా నేనైతే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను. సో వాటిని బాగా కలిపేసి మూత పెట్టేసుకున్నాను. సో 1 సైడ్ చపాతీ అండి. చపాతీలోకి అయితే బాగుంటుంది కదా కర్రీ, రైస్లో కన్నా చపాతీలోకి బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ చపాతీ కూడా చూపిస్తున్నాను. సో నేనైతే చపాతీ చాలా స్మూత్గా ఉంటుంది నేను చేస్తే. సో దాంట్లో నేనైతే నేను జస్ట్ ఆయిల్ సాల్ట్ మాత్రమే వేస్తాను చపాతీ పిండిలోకి. సో చూడండి, నేనైతే సాల్ట్ ఆయిల్ వేసాను. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. సో చూసారు కదా, జస్ట్ నాకైతే 2 minutes, ఒక 5 or 2 minutes చాలండి. నేను చపాతీ పిండి కలిపేసుకుంటాను. సో అది టమాటాలు అవన్నీ మగ్గేలోపు చపాతీ కూడా చేసేసుకుందామని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో చూడండి, ఫాస్ట్గా చేసాను, అయిపోయింది. సో ఇప్పుడు మనం కర్రీ దగ్గరకు వచ్చేద్దాం. సో కర్రీ అయితే కొంచెం బాగా ఉడికింది, టమాటా పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడైతే దాంట్లోకి మసాలాలు వేసుకున్నాం. ఫస్ట్ సాల్ట్, కారం, ధనియాల పొడి. కొంతమంది ధనియాల పొడి వేయరండి, పసుపు పొడి కూడా వేయరు. బట్ నేను ఏంటంటే కలర్ కోసం అయితే వేస్తున్నాను లైట్గా. మనకు కావాలంటే ఆప్షనల్ అండి, జీరా పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసుకోవచ్చు. సో నేనైతే దీని బదులు ఇవి 2 వేసాను అనమాట. సో ఫైనల్గా కొంచెం వాటర్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వదిలేద్దాం. కొద్దిసేపు వేయించుకున్నాక సో పన్నీర్ చూడండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నేను కట్ చేసి వేసుకుంటున్నాను. మామూలుగా బుర్జీకి ఏంటంటే మనం చాప్ చేసేస్తాం బాగా. సో మాకు అట్లా నచ్చదు, నోటి తగులుతూ ఉండాలని నేను ఇలా కట్ చేసుకున్నాను. సో చూసేసారు కదా, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. సో ఇది నా ఇవాళ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్, కామెంట్ కూడా చేయండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫైనల్